బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి సీఎం రేవంత్ రెడ్డికుంటే తాను వెంటనే రాజీనామా చేసి బీసీని సీఎం చేయాలని జై భీమ్రావ్ భారత పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎర్రా కామేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన పేరుతో బీసీలకు అన్యాయం చేస్తోందని కామేష్ మండిపడ్డారు. 50% పైగా ఉన్న బీసీలను 50% లోపుగా చూపించడం అన్యాయమన్నారు. కేటీఆర్ ఎమ్మెల్సీ కవితలకు పదవి పోయేసరికి బీసీలు గుర్తుకొచ్చారని కామేష్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల యొక్క కులగణన చేపడతామని చెప్పి ఏదైతే బీసీ కులగణన చేపట్టినదో అది రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా నేనైతే చిట్ట చివరి రెడ్డి సీఎం కావాల్సింటున్నాడు. మేమేమంటున్నాం అంటే జేబీపీ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంటే ముందు మీరు రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం పాలకులం అయితేనే మనకేం కావాలో తెలుస్తుంది. అగ్రవర్ణ నాయకులు అధికారంలో కూర్చొని ఏదైతే 2014 సమగ్ర కుటుంబ సర్వే చేసిందో అప్పటికి ఇప్పటికీ అంటే ఒక 21 లక్షల మంది బీసీలు తక్కువ ఉన్నాయని చెప్పి చూపెట్టి 50% పైనటువంటి బీసీ జనాభాను ఇంకా చాలా మంది వాళ్ళు వివరాలు ఇవ్వలేదని చెప్పి ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ మేము చేస్తున్నాం అంటున్నారు. కానీ మళ్ళీ మీరు చేసే దాని మీద కూడా ఎంతవరకు పారదర్శకత ఉందనేది ఎవరు కూడా ప్రజలకు మనం విశ్వసించే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ కులగణన చేయాలా, నిజంగా బీసీలకి న్యాయం చేయాలన్న ఉద్దేశం ఉంటే మీ కుట్ర మీ యొక్క